హాయ్ అండి. ఈరోజు వీడియోలో మనము ఆది బ్లౌజ్ తోటి టేబుల్ కొలతలు తీసుకుని ఏ విధంగా బ్లౌజ్ కట్ చేయాలో చెప్తానండి. ఈ విధంగా మీరు బ్లౌజ్ కటింగ్ నేర్చుకుంటే ఆది బ్లౌజ్తో కూడా బ్లౌజ్ కటింగ్ చేయగలరు, టేబుల్ కొలతలతో కూడా బ్లౌజ్ కటింగ్ చేయగలరు. రెండు విధాలుగా మీకు కటింగ్ వస్తుందండి. ఫస్ట్ అయితే బ్లౌజ్ పీస్ని ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ వేసుకుని ఓపెన్ సైడ్ నాకు ఆపోజిట్, క్లోజ్ సైడ్ నా సైడ్ వేసుకున్నాను. ఈ విధంగా వేసుకున్న తర్వాత కింద వైపు హెచ్చు తగ్గులు ఏమైనా వస్తే కట్ చేసేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనకి నడుం పట్టి కుట్టుకోవడం కోసము 1/2 ఇంచు మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మీరు ఆది బ్లౌజ్ తీసుకుని మనకి షోల్డర్ కుట్టు ఉంటుంది కదా, షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద డాట్ దగ్గర దాకా ఈ విధంగా పట్టుకోవాలి. కొద్దిగా లైట్గా సాగదీయండి. ఈ విధంగా సాగదీసి పట్టుకున్నప్పుడు నాకైతే 14.5 ఇంచెస్ వచ్చిందండి పొడవు. మనం కింద పెట్టుకున్న మార్కింగ్ 1/2 ఇంచు వదిలేసి 14.5కి పెట్టుకోవాలి. అలాగే మరొక వైపు కూడా మార్కింగ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకి క్రాస్ రాకుండా ఉంటుంది. తర్వాత లైన్ అయితే కొట్టేసుకోవాలండి. మనకి షోల్డర్ కుట్టు కోసం 1/2 ఇంచు ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి. ఈ 1/2 ఇంచు మార్కింగ్ కూడా ఒక లైన్ కొట్టేసుకోవాలండి. తర్వాత మనకి బ్లౌజ్ వెడల్పు మార్కింగ్ చేసుకోవాలండి. బ్లౌజ్ వెడల్పు కోసము మీరు ఆది బ్లౌజ్ ఈ విధంగా నడుము లూజ్ ఎంత ఉన్నది కొలుసుకోవాలండి. చూసారు కదా, కొద్దిగా టైట్గానే లాక్కుంటూ నడుము లూజ్ చూసుకోవాలి. నాకైతే 35 ఇంచెస్ వచ్చిందండి. మన 35 ఇంచెస్ 4 భాగాలను చేసుకోవాలి. నేను ఈ విధంగా 2 భాగాలు చేసినప్పుడు 17.5 వచ్చిందండి. ఆ 17.5ని మరొకసారి మడత పెడితే మనకి 4వ వంతు వస్తుంది. చూసారు కదా, 4వ భాగం వచ్చేసి 8:30 అండి, అంటే పావు తక్కువ 9 అన్నమాట. ఈ విధంగా 8:30కి నడుము లూజు మనం మార్కింగ్ చేసుకోవాలి. అలాగే బ్యాక్ పార్ట్ డాట్ల కోసము 1 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి. కొచ్చుల కోసము 2 ఇంచెస్ కానీ 1.5 ఇంచెస్ కానీ మార్కింగ్ చేసుకోవచ్చు. నేనైతే 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా మనకి కొచ్చుల కోసం చేసుకున్న మార్కింగ్ కాకుండా మిగతా మార్కింగ్ ఉంది కదా, ఈ మార్కింగ్ అంతా మనకి బాడీ ఫిట్టింగ్ మార్కింగ్ అండి. మనకి 10 ఇంచెస్ వచ్చింది. 10 ఇంచ్కి 1/2 ఇంచ్ కలుపుకుని చెస్ట్ లూజ్కి మార్కింగ్ చేసుకోవాలండి. చూసారు కదా, పైన వైపు ఈ విధంగా చెస్ట్ లూజ్కి మార్కింగ్ చేసుకుని కింద పెట్టుకున్న మార్కింగ్కి పైన పెట్టుకున్న మార్కింగ్ ఒక లైన్ కొట్టుకోవాలండి. ఈ లైన్ మీద మనం కుట్టు వేసుకున్నామంటే బాడీ ఫిట్టింగ్ మార్కింగ్ కింద ఉపయోగపడుతుంది. కొచ్చుల కోసం అని మనం ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి. కింద వైపు ఎలాగ ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసామో పైన వైపు కూడా కొచ్చుల కోసము 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకుని రెండాట్లు కలిపి ఒక లైన్ కొట్టుకుంటే ఇది వచ్చేసి మనకి కొచ్చుల కోసం ఉపయోగపడుతుంది అన్నమాట. తర్వాత మనము నెక్ డౌన్ కోసం ఈ నడుము వద్ద ఎంత ఉన్నది ఆది బ్లౌజ్తో చూసుకోవాలి. 5 ఇంచెస్ వచ్చిందండి. ఇది స్క్వేర్ నెక్ కాబట్టి వెడల్పు కూడా చూసుకోవాల్సి ఉంటుంది. 5 ఇంచెస్ వచ్చిందండి. ఈ విధంగా చూసుకుని మనం నడుము వద్ద దగ్గర 5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత నెక్ కుట్టుకోవడం కోసము 1/2 ఇంచు పైకి ఇంకొక మార్కింగ్ చేసుకోవాలి ఎక్స్ట్రా కానీ. తర్వాత మనకి 5 ఇంచెస్ వచ్చింది కదండి నెక్ వెడల్పు. మనకి డబుల్ ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి 2.5 ఇంచెస్కి నెక్ వెడల్పు మార్కింగ్ చేసుకోవాలి. రౌండ్ నెక్ అయితే మనం కింద వైపు 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెడతాము. ఇది స్క్వేర్ నెక్ కాబట్టి పైన వైపు ఎంత పెట్టామో కింద వైపు కూడా అంతే పెట్టేసుకోవచ్చు. తర్వాత ఈ మార్కింగ్లకి అయితే ఒక బాక్స్ అయితే కొట్టేసుకోవాలండి. ఈ విధంగా కొట్టుకున్న తర్వాత మీరు ఆది బ్లౌజ్తో షోల్డర్ ఎంత ఉందో చూసుకుని పెట్టుకోవచ్చు. ఆది బ్లౌజ్తో నేను షోల్డర్ కొలిచినప్పుడు 2.5 వచ్చిందండి. 2.5 అంటే మనకి ఇటు సైడ్ నెక్ కుట్టుకోవడానికి 1/2 ఇంచు ఎక్స్ట్రా కావాలి. అలాగే ఇటు సైడ్ హ్యాండ్స్ ఎత్తుక్కోవడానికి 1/2 ఇంచు కావాలి. 2.5కి 3/4 ఇంచు కలిపితే 3 ఇంచెస్. ఈ విధంగా 3 ఇంచెస్కి షోల్డర్ వెడల్పు మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత చంక డౌన్ కోసము ఏ సైజు వరకైనా సరే 6 ఇంచెస్కి, ఏ బ్లౌజ్కైనా సరే 6 ఇంచెస్కి డౌన్ పెట్టుకుంటే సరిపోతుంది. ఈ విధంగా పెట్టుకున్న మార్కింగ్ కూడా మీరు లైన్స్ కొట్టేసుకోవాలండి. నిలువుగా ఒకటి అడ్డంగా ఒకటి కొట్టేసుకోవాలి. తర్వాత మనకి ఈ కార్నర్లో 1.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. నడుము లూజు 30 దాటిన వాళ్ళందరికీ కూడా 1.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలండి. అలాగే షోల్డర్ దగ్గర నుంచి 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుని ఈ మార్కింగ్ని 1.5 ఇంచెస్ మార్కింగ్ని కలుపుతూ ఈ విధంగా చంక రౌండ్ని మార్కింగ్ చేసుకోవాలండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాక మనకి చంక లూజు ఆది బ్లౌజ్తో ఈ విధంగా పట్టుకుని పైన వైపు 1/2 ఇంచ్ ఉంది కదా మార్కింగ్, అది వదిలేసి ఈ విధంగా చూసుకుంటూ చంక లూజు మార్కింగ్ చేసుకోవాలి. చూసారు కదా, మనకి బాడీ ఫిట్టింగ్కి పెట్టుకున్న మార్కింగ్కి దానికి 2 గీతలు మాత్రమే ఎక్స్ట్రా వచ్చింది. ఈ విధంగా
చంకలూజ్ మార్కింగ్ చేసుకోవాలండి. తర్వాత మనము బ్లౌజ్ బ్యాక్ డాట్ మార్కింగ్ కోసము ఆది బ్లౌజ్తో ఈ విధంగా డాటు పొడవు చూసుకోవచ్చు. అయితే మనం ఈ విధంగా పొడవు చూసేటప్పుడు ఎక్కడ పెట్టాలి మార్కింగ్ అని తెలుసుకోవడానికి మనకు బాడీ ఫిట్టింగ్ మార్కింగ్ ఉంది కదా, ఆ మార్కింగ్ దాకా ఈ విధంగా పోలింగ్ చేసి ఈ పోలింగ్లో వచ్చిన మడతలో ఒక మార్కింగ్ చేసుకుంటే మనము ఇక్కడ డాట్ పెట్టుకోవాలని ఆనవాళ్ళకి వస్తుంది. తర్వాత ఆది బ్లౌజ్తో మీరు పొడవు చూసుకోవాలి. ఈ విధంగా పొడవు చూసుకున్నప్పుడు కుట్ల కోసం హాఫ్ ఇంచు వదిలేసి, చూసారు కదా, హాఫ్ ఇంచు వదిలేసి నేను పొడవు మార్కింగ్ చేశాను. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాక వెడల్పు వచ్చేసి 1 ఇంచే కావాలి కాబట్టి ఇటు సైడ్ హాఫ్ ఇంచు, అటు సైడ్ హాఫ్ ఇంచుతో నేను ఈ విధంగా డాట్ అయితే మార్కింగ్ చేసుకున్నానండి. తర్వాత మనకి కొచ్చుల దగ్గర ఇక్కడ హాఫ్ ఇంచు కరువు తీసుకున్నారంటే మనం బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఉగ్గులు రావు, అలాగే కొచ్చు పీస్ కూడా మనకి బయట వైపు కనబడకుండా ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, మనకు ఒక మార్కింగ్ చేసుకున్నాం కదా, డాట్ వెడల్పు కోసం చేసుకున్న మార్కింగ్ దగ్గర నుంచి కొచ్చుల దాకా ఈ విధంగా హాఫ్ ఇంచు కరువు తీసుకోండి. ఏ సైజు బ్లౌజ్ వర్క్ అయినా సరే ఈ విధంగా తీసుకొచ్చండి. మీరు ఈ బ్లౌజ్ కటింగ్ కనుక ఈ విధంగా నేర్చుకుంటే మీకు ఆది బ్లౌజ్ తోటి అలాగే టేపు కొలతలతో కూడా బ్లౌజ్ కట్ చేయడం తెలుస్తుందండి. ప్లీజ్ అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. మీకు నెక్స్ట్ వీడియోలో ఫ్రంట్ పార్ట్ కూడా ఆది బ్లౌజ్తో టేపు కొలతలు తీసుకుని ఏ విధంగా కట్ చేయాలో చెప్తానండి.